15 ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు. అయినప్పటికీ క్లారిఫికేషన్స్ ఎవరైనా అడిగితే అడగవచ్చు. అధ్యక్ష, ఇది రొటీన్ అంశం కాదు అధ్యక్ష. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద డీటెయిల్డ్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆ డాటా దానికి సంబంధించినటువంటి వివరాలు యువల దగ్గర కూడా లేవు. తప్పకుండా మేము ఈరోజు చర్చకు అవకాశం ఇవ్వండి, మేము చర్చిస్తాం. సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అనంటే వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత మరొకసారి చర్చిస్తే అనుకున్న స్థాయి. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీల విషయంలో అనేక హామీలు ఇచ్చింది. అందులో చాలా విలువైనటువంటి హామీ ఈ కులగణన, 42% రిజర్వేషన్లు అనేది. రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ సమాజానికి ఒక ఆశ. ఇన్ని సంవత్సరాలు మా విషయంలో అన్యాయం, అవమానం కొనసాగినాయి. ఇక ఈ దుస్థితి శాశ్వతంగా రూపుమాపబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆశపడి వారి నిర్ణయానికి అనుగుణంగా ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. వచ్చిన తర్వాత కొంత కాలయాపన జరగవచ్చు. చివరికి కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయ్యి డైరెక్షన్లు ఇచ్చిన తర్వాత గణన చేసిండు. ముందు డెడికేటెడ్ కమిషన్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఇంత జరిగిన తర్వాత ఈ 3-4 రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ కుల గణన మీద అనేక విధాలైనటువంటి ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ కొండందవ్వి ఎలుకని పట్టినట్టు. ఇది ఏం సర్వే అధ్యక్ష? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో అప్పటికి సెటిల్డ్ స్టేట్ కాదు అధ్యక్ష. సమగ్ర కులగణన అని ఆనాటి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఒక కుటుంబ సర్వే నిర్వహిస్తే ఒక పండుగ వాతావరణం అధ్యక్ష. బహుశా నాకు తెలిసి తెలంగాణకు సంబంధించి వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు ఆ గణనలో కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే నేను ఉన్నట్టు కాదేమో అనేటువంటి భావనతో కూడా లక్షలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. క్లారిటీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మరి జనాభాకు ఈరోజు ఈ సర్వే తర్వాత చూస్తే బీసీ జనాభా 20 లక్షలు తగ్గింది అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. అసలు సర్వే జరపడం కానీ, ప్రజలు డిమాండ్ చేయడం కానీ, ఏదైనా సర్వే జరిగిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా మార్పు కనబడుతుంది, మంచి జరుగుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడమే కాదు, ఎవరైనా మా సమస్య మీద స్టేట్మెంట్లో ఎక్కడా కూడా
పర్సంటేజ్లు ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు. బయట కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష. తను ఇంత తగ్గింది